హాయ్ అండి. అందరికీ నమస్కారం. నా పేరు సునీత. ఈరోజు టాపిక్ వచ్చేసి హెల్త్ టిప్స్ కోసం. ఈ విశేషాలు చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఉమా గారు. హాయ్ అండి ఉమా గారు. హాయ్ సునీత గారు. ఈ జనరేషన్‌లో ప్రజలకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. ఓకే. వెయిట్ లాస్ అని హెల్త్ ఇష్యూ చాలా వస్తున్నాయి. డైట్ ఫుడ్ వల్ల. మీరేమైనా టిప్స్ ఇవ్వగలుగుతారా ఈరోజు మనకి? సన్‌లైట్ వాళ్ళలో ఉండాలి అని అంటారు కదా చాలామంది. దానివల్ల యూజ్ ఏంటి అసలు? అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో చాలా మందికి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి. ఓకే. అంటే సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల, ఇంకా సరిగ్గా టైంకి తినకపోవడం వల్ల, హ్మ్. ఓవర్ స్ట్రెస్సు ఏంది అనంటే చాలా ప్రెషర్ తీసుకోవడం, ఇంకా చేయాల్సిన ఇంకా ఫుడ్ తీసుకోకపోవడం, వ్యాయామాలు చేయకపోవడం. ఓకే. అంటే బాడీకి అనేది కంటెంట్ ఏవి అంటే మనం ఎలా డిజైన్ మన ఫుడ్ అనేది ఎలా డిజైన్ చేసుకోవాలి, మన పరంగా హెల్త్ ఎలా డిజైన్ చేసుకోవాలనేది చాలా మందికి అవగాహన ఉండదు. ఓకే. వెళ్తూ ఉండకుండా సడన్‌గా ఎళ్ళిపోతూ ఉంటారనమాట. సో, అందువల్ల మనకి చాలా మందికి హెల్త్ ఇష్యూస్ అనేటియి ఫేస్ అవుతా ఉంటాయన్నమాట. ఎలా అనంటే డయాబెటిస్ గానీ, హార్ట్ అటాక్స్ గానీ, ఇంకా సర్టెన్ ఏజ్ రాకముందుకే చనిపోవడాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయండి. ఇంకా ఇప్పుడు మీరు చెప్పిన క్వెషన్ ప్రకారము సన్‌లైట్‌లో ఉంటే యూజ్ ఏంది అని అన్నారు. అంటే హ్మ్. ఒక డేలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సను మార్నింగ్ టు ఈవినింగ్ వరకి ఎలాంటి హెల్త్ టిప్స్ తీసుకోవాలనేదే నేను చెప్పాలనుకుంటున్న టాపిక్ అనమాట. ఓకే. మార్నింగ్ టు నైట్ వరకే ప్రతి ఒక్క పర్సన్ హెల్త్ గురించి కంపల్సరీ కేర్ తీసుకోవాలి. హ్మ్. తీసుకున్నప్పుడే దానికి మనం బాడీకి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, ఎలాగా చేయాలనేదే నేను చెప్పదలుచుకునేది ఈ కంటెంట్‌లో. ఓకే. దాంట్లో ఏంటిది అనంటే మార్నింగ్ సన్‌లైట్‌లో ఎందుకుండాలి? హ్మ్. అదే. ఉంటే దానివల్ల యూజెస్ ఏంటి అని చాలా మందికి చాలా యూట్యూబ్స్‌లలో కూడా నేను చూసాను. చాలామంది క్వెషన్స్ కూడా రైజ్ చేస్తున్నారు. దానివల్ల యూజ్ ఏంటిది? అంటే కొంతమందిది ఏం చేస్తారంటే ఎర్లీ మార్నింగ్ లెవ్వరు అస్సలు. లేవరు. 8 కిడ్స్ గానీ, ఇంకా ఆఫీసర్స్, ఇంకా సాఫ్ట్‌వేర్ అయితే ఇంకా చాలా మంది అయితే అంటే ఓవర్ సన్‌లైట్ వర్క్. అనేది మార్నింగే ఉండాలా? లేకపోతే ఎనీ టైమ్ ఏ టైంలో అయినా గాని ఇంతసేపు ఉండాలి. ఇంత టైంలో ఇంత ఉండాలి అని ఏమన్నా ఉందా? అంటే మనకి సన్‌లైట్‌లో 2 టైప్స్ ఉంటాయండి. యూవీఏ అండ్ యూవీబీ అనేది 2 టైప్స్ ఉంటాయన్నమాట. హ్మ్. అదేంది అనంటే యూవీఏ అనేది కంటిన్యూయస్‌గా ఉంటది. మన మార్నింగ్ టు ఈ నైట్ వరకే. ఓకే. యూవీబీ అనేది ఓన్లీ ఎ 8-10 లోపే ఉంటది. హ్మ్. అది ఎప్పుడంటే విటమిన్ డి. ఓకే. విటమిన్ డి దొరకాలి అని అంటే ఆ టైంలో ఉంటది. మళ్ళీ 11-1 వరకు ఉంటదనమాట. హ్మ్. సో, దాన్ని మనం చేసుకొని ఆ టైంలో మనకి విటమిన్ డి గావాలి. అంటే మన బాడీలో అన్ని హార్మోన్స్ అనేది యాక్టివేట్‌గా ఉండాలి అని అనుకుంటే, మనం ఈ చిన్న టిప్ అనేది యూజ్ జేయాలి. ఈ విటమిన్ డి వల్ల మనకి ఏంటి యూజెస్ అనంటే, మనకు హెల్త్ యాక్టివ్‌నెట్. హ్మ్. ఇప్పుడు ఈ విటమిన్ డి లోపం వల్ల చాలా మందికి నిద్ర ఉండదు. బ్యాక్ పెయిన్స్, కాళ్ళ నొప్పులు చాలా ఫేస్ చేస్తా ఉంటారు. అంటే అన్‌ఈజీగా ఉంటారనమాట. అవునవును. చాలా మంది ఆ! ఉంటారు. అంటే ఎప్పుడు చూసినా వాళ్ళ ఫేస్ ఏంటిదంటే డల్. హ్మ్. ఇలా ఉంటారు. సో, అలాంటి ఫేస్ చేస్తూ ఉంటారు. సో, మనం ఈ చిన్న టిప్ ద్వారా మనము విటమిన్ డి అనేది మనం గెయిన్ చేసుకోవచ్చు. మిల్క్ గానీ, వైట్ మష్రూమ్స్ గానీ హ్మ్. విటమిన్ డి అనేది అందులో దొరుకుతది. ఆరెంజ్ జ్యూస్ గానీ, ఇంకా ఎగ్స్ గానీ అలా ఫుడ్ తీసుకోవడం వల్ల గూడా మన బాడీకి సఫిషియంట్ ఎనర్జీ అనేది అందుతదనమాట. సో, ఓకే. అందుకని మనకి విటమిన్ డి సన్‌లైట్‌లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓకే. నేను ఈ మధ్యలో చూసిన ఏమంటారు యూట్యూబ్‌లో ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అని ఒకటుంటది. అది అంటే ఏంటిదసలు? దాని గురించి ఏమైనా యూజింగా? లేకుంటే హెల్త్ ఇష్యూస్ వస్తాయా దానివల్ల? అంటే 8 అవర్స్ తినకుండా ఏం చేయకుండా ఉండాలి అంటారు గదా! దానివల్ల ఏమన్నా యూజా? లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా? అంటే దానివల్ల యూజ్ ఏంటిది అనంటే, మనకి ఇంటర్మీడియేట్ నేను చాలా క్వెషన్స్ కూడా నన్నడిగారండి. ఏంటిది అంటే ఇంటర్మీడియేట్ ఫాస్టింగ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనేది మనకు 8
ఒక నైట్ ఒక 10:00కి తిన్నామనుకో ఎర్లీ మార్నింగ్ 8కి అట్లా తినడం. అంటే ఇప్పుడు ఏంటిది ఇప్పుడున్న జనరేషన్ ఏం చేస్తున్నారంటే కంటిన్యూయస్‌గా ఫుడ్ తింటూనే ఉంటారు. తింటూనే ఉంటారు. అంటే ఫుడ్ ల్యాప్‌టాప్ ఇంపార్టెంట్ ఆన్ మెయిన్. చేస్తారు, తింటూనే ఉంటారు. బయటికెళ్తారు, తింటూనే ఉంటారు. అంటే బాడీకి హ్మ్. అనేది రెస్ట్ అనేది దొరకట్లే ఎక్కడ. అవును. మనకు బాడీలో అనేది ఫ్యాట్ అనేది బర్న్ అయ్యే పొజిషన్ మనం ఇవ్వట్లేదు. హ్మ్. ఆ బాడీ అది రిపేర్ చేసుకునే టైం మనం ఇవ్వట్లేదు. సో, అలా తినడం అంటే పూర్వకాలంలో మన నానమ్మలు గాని, మన తాతయ్యలు గాని ఎంత యాక్టివ్‌గా వాళ్ళంటే ఉండేవారు. వ్యవసాయం జేసిర్రు. వాళ్ళు మార్నింగ్ 4:00 ఏ టైంకో లేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇష్యూస్ అనేదే లేదసలు నార్మల్‌గా. ఆ! అంటే ఇప్పుడు మనకి ఫుడ్ తినాలే గూర్చోవాలి, తినాలే గూర్చోవాలి ఇదే ఉంటది మనకి. ఆ! అలా అలా వాళ్ళేంది అనంటే వాళ్ళ బాడీ మూవ్‌మెంట్ ఎవ్రీ టైమ్ మూవ్ ఆన్ అవుతూ ఉండేది గాబట్టి, వాళ్ళకి మళ్ళీ అప్పుడు ఇన్ని లైట్స్, ఫోకస్ అన్నది ఏం లేదు గాబట్టి, వెలుతురున్న సమయంలోనే వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ జేసుకొని తిని, వాళ్ళకి ఎందుకు అనంటే అందుబాటులో ఏమీ ఉండకపోయేది. వాళ్ళు చేసుకొని తిన్న ఫుడ్ తప్ప ఇంకా రిమైనింగ్ ఉండేది. ఇప్పుడు ప్రెజెంట్‌ల స్విగ్గీ అని, జొమాటో హ్మ్. అని, జెప్టో అని అలా ఆర్డర్ పెట్టుకోవడం. ఎనీ టైమ్ అంటే 10 మినిట్స్‌లో డెలివరీ అని హ్మ్. అలా తినడం వల్ల మనకి హ్మ్. అంటే మనం బాడీకనేది రెస్ట్ ఇస్తలేం. అది రిపేర్ జేసుకోవట్లేదు. సో, అందుకనే మనము తినే టైంకి కొంచెం బాడీకి రెస్ట్ ఇవ్వాలి. ఓకే. ఎందుకంటే ఫ్యాట్ బర్న్ జేసుకోవడానికి. సో, అందుకనే మనము 8 అవర్స్ అనేది కొంచెం అంటే నైట్ టైమ్‌లో మాత్రమే మనం బాడీకి తినకుండా ఉండగలుగుతాం. ఎందుకంటే స్లీపింగ్ టైమ్ గాబట్టి. ఓకే. సో, అందుకని అది మనము ఇవ్వాలి. దాన్ని అలా యూజ్ చేసినామనుకో మన బాడీ యాక్టివ్‌గా ఉంటది. మనము యాక్టివ్‌గా ఉంటాము. మన చుట్టూ ఉన్న వాళ్ళు గూడా యాక్టివ్‌గానే ఉంటారు. మనం ఇట్లా డల్ ఫేస్ తోటి ఆఫీస్‌కి గానీ, ఇంకా ఏడికెళ్ళినా గానీ మనల్ని చూసే అరే! ఎంత యాక్టివ్‌గా ఉన్నారని అనుకోవాలి. హ్మ్. అలా. దీనివల్ల యూజ్ ఏంటిది అనంటే మనము ప్రతి దినము యాక్టివ్‌గా ఉండడం కోసం ఇంకా ఫేస్‌లో గానీ, ఇంకా ఏమంటారు నడుస్తుంటే గూడా కాళ్ళు నొప్పులు, నీరసం ఇలా ఉంటాయి గదా! అవును. సో, యాక్టివ్‌నెస్ ఉండదు. సో, అందుకనే మనం ఫ్యాట్ బర్నింగ్ జరిగియాల. సో, అదెప్పుడు జరిగిస్తాం మార్నింగ్ టైమ్‌లో అయితే మనకు పాసిబిలిటీ గాదు. ఎందుకంటే వర్క్ టెన్షన్స్ ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నా మనం ఫుడ్ లేనిదైతే ఏం చేయలేం గదా! సో, నైట్ టైమ్‌లో మాత్రమే ఇది మనం ఇవ్వగలుగుతాం. సో, అందుకని ఈ టిప్ అనేది యూజ్ అవుతది. ఓకే. వాకింగ్ వల్ల యూజ్ ఏంటి? వాకింగ్ డైలీ జేయాలా? ఎప్పుడైనా చేసుకోవచ్చా? లేకపోతే నార్మల్‌గా టైం ఉన్నప్పుడు వాకింగ్ జేయడం లేకుంటే లేదు. ఇలాంటియేమన్నా ఉన్నాయా మీకు తెలుసా? అంటే వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ప్రతి ఒక్క పర్సన్ వాకింగ్ కంపల్సరీ చేయాలి. హ్మ్. మన పెద్దలు అంటారు గదా! 1000 స్టెప్స్ వేయాలి. 1000 అడుగులేస్తేనే మనకు చాలా హ్మ్. హెల్తీ బావుంటది అని అంటారు. యాక్చువల్‌గానైతే ఇది జపాన్‌లో ఒక ప్రోగ్రామ్ అనమాట. ఓకే. ఈ ప్రోగ్రామ్‌లో 1000 స్టెప్స్ ఏసి ఒక గిఫ్ట్ అనే హ్యాంపర్‌ని వాళ్ళు ప్రొవైడ్ జేస్తే, హ్మ్. దాన్ని బేస్ జేసుకొనే మనకి ఈ 1000 స్టెప్స్ అనేది మనకిక్కడికి రావడం. వాకింగ్ జేస్తే వెయిట్ లాస్ అనేది తగ్గుతుందా? లేకపోతే నార్మల్‌గా అంతే ఉంటారా జస్ట్ వాకింగ్ జేయడం వల్ల? అంటే అది వెయిట్ లాస్ గురించయితే కాదండి. హ్మ్. మనం మాట్లాడుకునేది అంటే చాలా మంది అంటారు గదా! వాకింగ్ వా జేస్తే యాహ్! చెమట వచ్చి ఎగ్జాక్ట్‌లీ. దానివల్ల పోతుందంటారు గదా! అట్లా. ఎగ్జాక్ట్‌లీ. ఏంది అనంటే మనకి వాకింగ్ జేయడం వల్ల వెయిట్ లాస్ అయితారు అనేది నాట్ అట్ ఆల్. అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. 1000 స్టెప్స్ అనేది మనం ఎందుకు వేయాలి అంటే మన మైండ్ చురుగ్గా పనిచేయడానికి. హ్మ్. ఇప్పుడు కొంతమంది పిల్లలు, కిడ్స్ చాలా యాక్టివ్‌గా ఉంటారనమాట. ఇట్లా టీవీలో యాడ్స్ గానీ, టీచర్స్ చెప్పినయి గానీ టక్కుమని రిమైండ్ చేయగానే వాళ్ళకి మెమరీ ఎక్కువ చాలా ఉండి ఫాస్ట్ చాలా ఉంటది. ఫాస్ట్‌గా ఉండి టక్కున చెప్పేస్తారు. ఏది అవును. జెప్పినా. కొంతమంది పిల్లలకి 10 సార్లు జెప్పినా గానీ అర్థం డల్‌గా అవ్వదు. ఉంటారు. ఇంకా డల్‌నెస్‌గా ఎన్ని సార్లు పుష్ చేసినా గానీ వాళ్ళకర్థం గాదనమాట. సో, మైండ్ చురుకుదనం అనేది, మైండ్ మెచ్యూరిటీ అనేది ఫాస్ట్‌గా జరగడం కోసం మనం నడిచినప్పుడే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క మూవ్‌మెంట్ జరుగుతా ఉంటదనమాట. సో, అందుకని మనం 1000 స్టెప్స్ కంటే ఎక్కువనే వెయ్యాలి. ఓకే. ప్రతి డే. అది నడుస్తూనే ఉంటే మన మైండ్ అనేది యాక్టివ్‌గా ఉంటది. బట్ వెయిట్ లాస్ గురించయితే కాదు. ఎక్సర్సైజ్ జేయడం వల్ల ఏమైనా యూజ్ ఉందా? లేక హెల్త్ ఇష్యూస్ ఇట్లా ఎక్సర్సైజ్ చాలా జేస్తారు గదా! వెయిట్ లాస్ గురించి గానీ, దేని గురించి గానీ ఈ హెల్త్ ఇష్యూస్ ఒస్తాయా? లేకుంటే అది గూడా ఓకేనా? లేకపోతే అంటే ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే చాలా మంది జిమ్‌కెళ్తారండి హ్మ్. ఎర్లీ ఆ మార్నింగే. జిమ్‌కెళ్ళినప్పుడు గూడా అదే వెయిట్ లాస్ అవ్వాలంటే దానికేమన్నా ఫుడ్ సెపరేట్ ఉంటుందా? లేకపోతే నార్మల్‌గా అంటే జిమ్‌కెళ్ళే వాళ్ళు డైట్ మెయింటైన్ చేస్తారండి.
ఎందుకంటే జిమ్‌లో సె జిమ్ సెంటర్‌లో కోచ్ వాళ్ళకి సెపరేట్ ఫుడ్ అనేది ఇస్తా ఉంటారు. వీళ్ళు నార్మల్‌గా డైట్ గూడా యూజ్ చేస్తా అంటారు. ఓకే. దానివల్ల ఏంది అనంటే హెల్త్ ఇష్యూస్ అనేది రావు. బట్ కాకపోతే ఏంది అనంటే చిన్న టిప్ ఏందంటే మన పూర్వకాలంలో నాయనమ్మలు, తాతయ్యలు వర్క్ జేసినప్పుడు ఎవ్రీ టైమ్ వాళ్ళ బాడీ అనేది మూవ్‌మెంట్ జరుగుతూ ఉంటదనమాట. వాళ్ళు వ్యవసాయం ఆ! చేస్తున్నా అసలు ఆ! వాళ్ళకి జిమ్ క అవసరమే లేదు అసలు నార్మల్‌గా చెప్పాలి అంటే. నార్మల్‌గా అయితే వాళ్ళకవసరం లేదు. వాళ్ళు ఎందుకనంటే అంత బాడీ అంత రొటేట్‌గా తిరిగేది. అంటే మా నానమ్మ కాలంలోనైతే మనకి ప్రతీది మిక్సర్‌లు, గ్రైండర్‌లు అసలు ఏమీ ఉండకపోయేది. అంతా చేతులతోనే. అంతా చేతుల మీదుగా ఏమంటారు ఇట్లా ప్రతి ఒక్కటి. హ్మ్. రోకలితోని దంచడం గానీ అదే ఒక ఆహ్, ఎక్సర్‌సైజ్ ఆ! అయిపోతది అదొక వాళ్ళకి. ఎక్సర్‌సైజ్. అలా అంటే ఒకేసారి చేయకపోయేది వాళ్ళు. ఇప్పుడు జిమ్‌కెళ్తేనేమో ఎట్ ఎ టైమ్ ఒక 1 వన్ అవర్, టైమ్. ఆ! 2 అవర్స్ అలా జేస్తారు. వాళ్ళు కానీ డే అంతా ఇగ డే అదే అంతా దాంట్లోనే వాళ్ళ ఉంటారు గదా! వర్క్. డే అంతా వాళ్ళ రొటీన్ వర్క్‌లో అంటే ప్రతి ఒక్క పర్సను 20 మినిట్స్‌కి ఒక్కసారి తన బాడీ మూవ్‌మెంట్ జరగాలి. హ్మ్. కానీ మనమేం చేస్తాం ఎనీ టైమ్ ఒక మార్నింగ్ జిమ్‌కెళ్తాం అంతే ఇంగ. అక్కడ చేసిన వర్కౌట్ తప్ప మనం మళ్ళీ ఎక్కడ చెయ్యము. అవును. చేయకుండా అలానే ఉండిపోతాము. కానీ మన మన తాతయ్యలు, నానమ్మమ్మలు, అమ్మమ్మలు వాళ్ళ కాలంలోనైతే ఎవ్రీ టైమ్ మూవ్‌మెంట్ జరుగుతూనే ఉండే. బాడీ హ్మ్. రొటేషన్ జరుగుతా ఉంటది. సో, అలా బాడీ రొటేషన్ జరగడం వల్ల హార్మోన్స్ అనేటియి రొటీన్‌గా, హెల్తీగా ఏ టైంలో రిలీజ్ అవ్వాల్సింది ఆ టైంలో రిలీజ్ అయ్యి వాళ్ళు హెల్తీగా ఉన్నారు. కానీ అవును. మనము వచ్చినమంటే కూర్చుంటాం, చెయ్యము. మళ్ళీ మార్నింగ్ జిమ్ ఓకే. కాకపోతే ఏందంటే మన బాడీని 20 మినిట్స్‌కి ఒక్కసారి కనీసం మూవ్‌మెంట్ లేచి అట్లా మూవ్‌మెంట్ లేస్తూ చేయాలి. నడుస్తూనే ఒక కనీసం హ్మ్. ఇప్పుడున్న ప పాస్ట్ జనరేషన్‌ల స్పీడప్ అంటారు. ఆ సిట్యుయేషన్‌లో ల్యాప్‌టాప్ ముందేసుకొనుంటే ఎప్పుడో 10:00 కూర్చుంటే టైం గూడా తెలీదు టైం వాళ్ళకి. తెలవకుండా ఫోన్స్ చూసుకుంటా ఇంకా ఆ వర్క్ వర్క్‌లో పడిపోయి మూడ్‌లోనే అసలు ఉంటారు. వాళ్ళకి టైం అంటూ ఆ! తెలీదు. ఇన్ని తెలి అవర్స్ మనం కూర్చున్నాం అన్నట్టు అది వాళ్ళకి ఉండదు. ఉండదు. ఉండకుండా ఆళ్ళెళ్ళిపోతా ఉంటారు. సో, అలా ఏంది అనంటే బాడీ మూవ్‌మెంట్ జేయదు. ఈ ఎక్సర్‌సైజ్ జేయడం వల్ల యూజ్ ఏముంది? బాడీ మూవ్‌మెంట్ అవును. లేనప్పుడు. అంత డైట్ జేసిన యూజ్ ఏం లేదు గదా మనకి. అవును. సో, ఈ చిన్న టిప్ అంటే ఎవ్రీ టైమ్ మన బాడీ మూవ్‌మెంట్ జరుగుతూ ఉండాలి. ఓకే. వాటర్ తాగాలి అంటారు గదా! డాక్టర్స్ చాలామంది. ఇన్ని అవునండి. లీటర్స్ తాగాలని ఉంటదా? లేకుంటే నార్మల్‌గా తాగాలా? కొంతమంది తాగకుండా గూడా ఉంటారు. డైలీ ఒక వాటర్ బాటిల్ తాగిర్రంటే వాళ్ళకి ఎక్కువైపోతది. అదే ఎక్కువైపోతది. హెల్త్ ఇష్యూస్ ఏమన్నా వస్తాయా? వాటర్ తాగితే ఎక్కువ మరీ ఓవర్‌గా తాగుతారు చాలామందున్నారు. వాళ్ళకి అవును. గూడా ఏమైనా హెల్త్ ఇష్యూస్ అంటే నార్మల్‌గా ఇంత తాగాలి డైలీ అన్నట్టు ఏమన్నా ఉంటుందా? అంటే ఈ వాటర్ కాన్సెప్ట్ అయితే నేను నేను అంటే నేను తెలుసుకున్న దాని ప్రకారం ఏంది అనంటే డాక్టర్స్ ఏం జెప్తారు 5 లీటర్స్ తాగాలి అని హ్మ్. అంటారు. అదే. బట్ దానివల్ల కంటెంట్ అయితే ఏం లేదు. ఎందుకు అనంటే మన ఇప్పుడు మా తాతయ్య ఉంటాడు. మా తాతయ్య ఏజీ దగ్గర దగ్గర 105 ఉంటది. ఆహా! సో, ఆయన చాలా హెల్తీగా ఉంటాడు. తన వర్క్స్ తనే చేసుకుంటాడనమాట. హ్మ్. నేను చాలా సార్లు మా తాతయ్యని అడిగాను. "ఏంటి తాతయ్య మీరు ఇంత యాక్టివ్‌గా ఉంటారు. ఎందుకు ఇంత హెల్తీ అంటే, మేము ఆ కాలంలో మీ లెక్క ఇన్ని డైట్‌లు, ఇంత ఫుడ్, ఇంత జనరేషన్ మాకు లేదమ్మా. మేము తినే ఫుడ్‌లోనే కంటెంట్ ఎతుక్కుంటాము. కానీ మీరు ఏది చెత్త, చెదారం, జంక్ ఫుడ్స్ బాడీకి పడనియి గూడా యుటిలైజ్ జేసుకొని తింటారు. తినేస్తా అంటారు. మీకు మీరే రెడీ జేసుకొని. అవును. సో, అలా ఉంటది. కానీ మా తాతయ్య చెప్పింది ఏంది అనంటే, వాటర్ తాగడం వల్ల యూజ్ ఏం లేదు గానీ, మేము తీసుకునే ఫుడ్‌లోనే వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ తీసుకునే వాళ్ళము. అది మా బాడీ త్రూనే వాటరు ఫిల్ అయిపోయేది. ఈ వాటర్ మాకప్పుడు డాక్టర్స్ ఇన్ని లీటర్స్ తాగాలి, అన్ని లీటర్స్ తాగాలి అని చెప్పేవాళ్ళు ఎవరు లేరమ్మా. అవును. సో, అందుకని మేము తినే ఫుడ్‌లో వాటర్ ఉండేటట్టు చూసుకునేది. సో, అలా మాకు అప్పుడు హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉన్నాయి అని చెప్పిండు. ఓకే. ఇంకో విషయం ఏంటిది అనంటే చాలామంది బ్రేక్‌ఫాస్ట్ అనేది ఫర్గెట్ జేస్తారు. చెయ్యరు. ఇప్పుడు జనరేషన్‌లో చాలా మంది చెయ్యరు. బ్రేక్‌ఫాస్ట్ హ్మ్. చేయకుండానే ఆఫీస్‌కి ఉరుకులాట ఉంటది ఆ! చాలా మందికి. హడావిడిగా అంటే హడావుడిగా. ఎప్పుడు అంటే నైట్‌లో ఎప్పుడో పడుకోవడము, లేట్‌గా లేవడం, ఫాస్ట్‌గా రెడీ అవ్వడము అని ఫుడ్ ఇంకా సరిగ్గా తీసుకోకుండడం. తీసుకోకుండా వస్తారు. కానీ బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల మన బ్లడ్‌లో ఉన్న సర్కిల్స్ అనేటివి మాడ్యులేట్ అయిపోకుండా అలానే ఉండిపోతాయి. హుహు. సో, ఎందుకంటే మనం నైట్ నుండి ఫుడ్ ఇవ్వం గదా! అవును. రెస్ట్ తీసుకొని. అప్పటికి మనం తీసుకోకపోయేసరికి అవేంటి మాడ్యులేట్ అవ్వకుండా అలానే ఉండడం వల్ల హార్ట్ స్ట్రోక్ ఇలాంటి హ్మ్. డయాబెటిస్ ఇంకేంటిది ఫుడ్ డైజెస్ట్ అవ్వలేదు. అలాంటి సమస్యలు ఎదుర్కొంటా ఉంటారనమాట. సో, ఓకే. మా తాతయ్యని జూషిన తర్వాత నాకర్థమైన కంటెంట్ ఏంటిది అనంటే,
వాళ్ళు ఫుడ్ తీసుకునేటప్పుడు వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం వల్లనే హ్మ్. వాళ్ళ బాడీ అనేది మాడ్యులేట్ అయిపోయి, వాళ్ళకి వాటర్ తీసుకున్నా, తీసుకోకపోయినా అంటే బాడీలోనే తినే ఫుడ్ కంటెంట్ అనేది వాటర్ ఫిల్ అవుతూ ఉంటది గదా! సో, అలా తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎలాంటి అంటే బాడీలో ఉన్న చెత్త గాని, ఏదైనా కానీ మనకి బయటికెళ్ళిపోయి వాళ్ళు హెల్తీగా ఉండడం జరిగిందనమాట. మా తాతయ్య దగ్గర నుంచి నేర్చుకున్నది ఏది అంటే ఓకే. అలాంటి ఫుడ్ తీసుకోవడం వల్ల. సో, ఇప్పుడున్న జనరేషన్‌లో గూడా మనం అలాంటి ఫుడ్ తీసుకోవడానికి ట్రై జేయాలి. మాక్సిమం కీరా, క్యారెటు ఇంకా యాపిల్స్ వెజిటబుల్స్. యాపిల్ అంటే ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్ జ్యూస్ అలా తీసుకోవడం వల్ల మన బాడీలోనే వాటర్ కంటెంట్ అనేది రెడీ అవుతా ఉంటది. సో, అలా ఓకే. తీసుకుంటే మన బాడీకి చాలా యూజ్. ఓకే. ఇప్పుడు చాలామంది ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నారు. అంటే అవునండి. వాటర్ బాటిల్ గానీ, జ్యూసులలో గానీ, ఎక్కడన్నా మనం జ్యూసులు తాగడానికెళ్ళినా గానీ ప్లాస్టిక్ గ్లాస్‌లోనే ఏస్తున్నారు. టిఫిన్ బాక్స్‌లో అయినా గానీ ప్లాస్టికే. టోటల్‌గా ఎక్కువ అంటే 70, 50% ప్లాస్టికే యూజ్ చేస్తున్నారు. దానివల్ల హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటాయా? అది యూజ్ చేయొచ్చా? చేయకూడదా అసలు? అసలు యూజ్ చేయకూడదండి. ప్లాస్టిక్ అసలు యూజే చేయొద్దు మనము. హ్మ్. ఎందుకు అనంటే ప్లాస్టిక్ అనేది చాలా డేంజరస్ థింగ్ అనమాట. ఎందుకు అనంటే మనము కిచెన్ ఐటెమ్స్ గానీ, ఫుడ్ అంటే పిల్లలకి పెట్టే టిఫిన్ బాక్స్ గానీ, కిచెన్‌లో యూజ్ చేసే ఐటెమ్స్ గానీ, ఎవ్రీ టైమ్ మనం ప్లాస్టిక్ యూజ్ చేస్తాం. అది కరిగిపోయి ఏం చేస్తే అది మన బాడీలోకెళ్ళిపోతది. హ్మ్. అదొక హార్మోన్ ప్లేస్‌లోకి డిజైన్ అయిపోయి అది అందులో కూర్చుంటది హార్మోన్ ప్లేస్‌లో. హ్మ్. అంటే మన బాడీ ఇప్పుడు చాలా మందికి హార్మోన్స్ ఇంబాలెన్స్ అయిపోయింది. ఈ అంటే సన్ అండ్ ఏమంటారు చెప్పలేని బయటికి చెప్పలేని కొన్ని కొన్ని ఆహ్, సింప్టమ్స్ కనిపిస్తా ఉంటాయి ఫేస్‌లో గానీ, అవును. ఇంకా అసలు ఏంటో ప్రాబ్లమ్ తెలవకుండా మనం హెల్త్ ప్రాబ్లమ్స్ యూజ్ చేస్తా ఉంటాం. సో, ఇది దానికి సూచిస్తదనమాట. ఈ ప్లాస్టిక్ అనేది కరిగిపోయి మన బాడీలో హార్మోన్స్ రిఫ్లెక్ట్ అయ్యే టైంలో ఇది ఆ ప్లేస్‌లో కూర్చుంది అనుకో, ఇక ఓకే. ఖతం ఇంకా. అది మనకు బ్లడ్ సర్కిల్ అవ్వకుండా ఇప్పుడు మనం ఇంకా ఎక్కడెళ్ళినా గానీ వేడి వేడిగా కర్రీస్ గానీ, హ్మ్. ఏదైనా ప్రతి ఒక్కటి ప్లాస్టికే ఏస్తున్నారు కదా! అవును. అందుకని, ఇప్పుడు. అందుకని మనం ప్లాస్టిక్‌ననేది అవాయిడ్ చేయాలి. అంటే అవాయిడ్ జే ఎక్కువ స్టీల్ యూజ్ చేసుకోవాలి. ఆ! అలాంటివి అవాయిడ్ జేసినామనుకో చాలా డేంజరస్. ఎందుకంటే హార్మోన్ ప్లేస్‌ల సేమ్ అది డిజైన్ జేసుకుంటదనమాట. ప్లాస్టిక్ ఎందుకంటే రబ్బర్ గదా! అవునవును. రబ్బర్ గాబట్టి అదేంటి హార్మోన్ ప్లేస్‌లో దానికి అంటే హార్మోన్స్ ఎలా ఉన్నాయి? ఏ ఏ ప్లేస్‌లోకెళ్ళాలన్నది అది డిజైన్ జేసుకొని ఎళ్ళిపోవడం వల్ల హ్మ్. మనకి ఇప్పుడు ఒరిజినల్‌కి, డూప్లికేట్‌కి చాలా తేడా ఉంటది. ఒకవేళ ఒరిజినల్ ప్లేస్‌లో డూప్లికేట్ ఎళ్తే మనము అది చేసే అంటే దానికి తెలియదు గదా! వర్క్ స్టైలు. అవునవును. అది చేసేది వేరే ఉంటది. మన బాడీలో రెడీ అవుతున్న కంటెంట్ వేరే ఉంటా ఉంటది. సో, దానివల్ల గూడా మనం చాలా హెల్త్ ఇష్యూస్ యూజ్ చేయాల్సొస్తది. సో, అందుకని మనము ప్లాస్టిక్స్‌ననేది చాలా అవాయిడ్ జేయాలి. షాప్‌లలో గూడా మనకి ప్లాస్టిక్ హ్మ్. నాట్ అలౌడ్ అని రాసిస్తా అంటారు. అవును. షాప్స్‌లో జీహెచ్ఎంసీ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. కానీ చాలామంది దీనికి సపోర్ట్ ఇవ్వరు. సపోర్ట్ ఇవ్వరు, చెయ్యరు గూడా. ఎవ్రీ టైమ్ యూజ్ చేస్తూనే ఉంటారు. ప్లాస్టికే యూజ్ చేస్తుంటారు. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ మనకు ఫేస్ చేస్తాం. మనము దీని త్రూ ఏంది అనంటే మనం తెలుసుకోవాల్సింది ఏంది అనంటే 99% మనం గాజు కంటైనర్స్ గానీ, స్టీల్ కూల్ బాటిల్స్ గానీ, పిల్లలకి లంచ్ బాక్సెస్ గానీ, మన కిచెన్ ఐటెమ్స్‌లో గానీ 99% మనము స్టీల్. ప్లాస్టిక్ అవాయిడ్ జేయడానికే ట్రై జేయాలండి. ఓకే అలా అయితే అండి. మన హెల్త్ మన చేతిలో ఉంటది. అవును. ఇప్పుడు జనరేషన్‌లో హెల్త్ కోసము వెజిటబుల్స్ ప్లస్ ఆయిల్ ఎలాంటివి యూజ్ చేయాలి ప్రజలు? ఇప్పుడున్న జనరేషన్‌లో మనకి చాలా మోతాదులో ఉన్న ఆయిల్స్ అనేటివి రిలీజ్ అవుతా ఉంటాయి. మనకి ఆయిల్ అనేది ఎలాంటి రేషియో అంటే మనకు ఒమేగా 3:6 రేషియోలో ఉండే ఆయిల్స్ మాత్రమే మన బాడీకి యూజ్ అండి. కానీ ఓకే. ఇప్పుడున్న జనరేషన్ అధిక మోతాదులోనే రేషియోస్ పెంచేసి హ్మ్. ఆయిల్స్ అనేది రిలీజ్ జేసి మన మార్కెట్‌లోకి వస్తున్నాయి. సన్‌ఫ్లవర్ ఆయిల్ గానీ, ఇంకా ఫ్రీడమ్ ఇంకా హ్మ్. గోల్డ్ సన్‌ఫ్లవర్ అలాంటి ఆయిల్‌లలో మనం రేషియో చూసుకోవాలి ఫస్ట్. అంటే ఆయిల్ తీసుకునే ముందు జేసుకోవాలి. రేషియో ఎంత ఉంది? ఇది మన బాడీకి సెట్ అయితదా లేదా? అంటే మన రేషియో ఎలా ఉండాలి? ఒమేగా 3:6
ఆ రేషియోలో ఉన్న ఆయిల్స్ అయితే మన బాడీకి సూటబుల్‌గా అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయన్నమాట. సో, ఓకే. ఆ రేషియో అధిక మోతాదులో తీసుకున్నప్పుడు అది ఇన్‌ఫ్లూయెన్స్‌గా మన బాడీకి పనిచేస్తా ఉంటది. హ్మ్. అంటే అనేక మెడ నొప్పులు, ఇంకా కాళ్ళ నొప్పులు ఇలాంటియి అనేటియి అంటే తెలియకుండానే ఎందుకు సిక్ అయితున్నామో కూడా తెలియని ఇన్‌ఫ్లూయెన్స్ మన బాడీలో రిలీజ్ అవుతా ఉంటాయి. హ్మ్. దానివల్ల దానివల్ల అనేక వ్యాధులకి దారి తీస్తా ఉంటది. ఒక్కటని ఆయిల్ గూడా ఎక్కువ వేసి వండడము అలాంటి వండడము, డీప్ ఫ్రైలు జేయడము, హ్మ్. ఇంకేమంటారు కర్రీస్‌లలో గాని. కర్రీస్‌లో గానీ, అంటే హెల్త్ ఫుడ్ అంటే ఇప్పుడు చాలా మట్టికి ఫుడ్ తీసుకునే వాళ్ళెలా ఉన్నారు అనంటే హెల్తీ ఫుడ్ తీసుకునే వాళ్ళకంటే జంక్ ఫుడ్ తీసుకునే వాళ్ళే ఉన్నారు. చాలా మందున్నారు. ఇంట్లో ప్రిపేర్ హ్మ్. చేసుకోకుండా స్విగ్గీ అని, జొమాటో అని అలా ఆర్డర్‌లు పెట్టుకోవడము, పిజ్జా, తినేది బర్గర్ అలాంటివి తినడం వల్ల ఫ్యాట్ అనేది ఇంకా పెరిగిపోతది. పెరిగిపోతా ఉంటది. ఓవర్ వెయిట్, డయాబెటిస్ అంటే చిన్న వయసులోనే ఇప్పుడు మొన్న ఒక పాపని చూసాను. పాప ఏజ్ 9 ఇయర్స్. బట్ అమ్మాయి 9 ఇయర్స్‌కి మనం ఎంత ఉండాలి? 12 కేజెస్ హ్మ్. ఆర్ అవును. 15 కేజెస్ అలా. ఇంకా మంచి హెల్తీ పాప అయితే. కానీ ఆ అమ్మాయి వచ్చేసరికి 32 కేజెస్ ఉంది. అంటే అబ్బా! దగ్గర దగ్గర 15, 12 ఇయర్స్ ఉన్నంత ఏజ్ ఉంది. అవును. అలాంటప్పుడు ఆమెకి హార్మోన్స్ ఈ బాడీకి సరిపోతది. అంటే ఏజ్‌కి ఎంత ఉంటే దానికి సంబంధించే ఫుడ్ తీసుకోవాలి. మన బాడీ అనేది అన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తది. కానీ హ్మ్. మనం ఉన్నదానికంటే ఓవర్ వెయిట్ ఉన్నామనుకో, మన బాడీ ఫ్లెక్సులేట్ అవ్వదు గదా! సో, అవును. అలా హెల్త్ ఇష్యూస్ అనేది చాలా రావడం జరుగుతా ఉంటది. ఇది ఒకటే అని చెప్పలేము. కానీ బాడీని బట్టి ప్రాబ్లమ్స్ అనేది వాళ్ళు ఫేస్ చేయాల్సొస్తది. అంటే వెజిటబుల్స్ ఏం తీసుకోవాలి ఫుడ్ ఆ! హెల్త్‌కి కోసం? అంటే మనకి వీక్లీ 3 టైమ్స్ మనకి ఆకుకూరలు, లీవ్స్ అవి తీసుకోవడము ఒమేగా 3 అలా ఉంటాయి. అలా బాడీకి అనేది మంచి సస్పెన్సెడ్‌గా వర్క్ చేస్తా ఉంటాయన్నమాట. ఓకే. ఆకుకూరలు వీక్లీ 3 టైమ్స్ తీసుకోవాలి మనం ఆకుకూరలు కంపల్సరీగా. కంపల్సరీ. అంటే మార్నింగ్ టైమ్‌లో గానీ, లంచ్‌లో గానీ, డిన్నర్‌లో గానీ ఏదో ఒక మీల్‌లో మాత్రం ఆకుకూరలు ఉండేటట్టు చూసుకోవాలి. హ్మ్. ఇంకా హెల్తీ ఫుడ్స్ అంటే జంక్ ఫుడ్స్ అవాయిడ్ జేసి అవాయిడ్ చేసి పచ్చి శనగలు ఆ! అలాంటివి ఉంటాయి గదా! అలాంటి అంటే మొలకలెత్తినయి. ఆ! అవునండి. అలా తీసుకుంటే మనకి హెల్త్ అనేది చాలా అంటే హార్మోన్స్ ఇంబాలెన్స్ అని ఇప్పుడు గర్ల్స్‌లో ఉన్న మేజర్ ప్రాబ్లమ్ హార్మోన్స్ ఇంబాలెన్స్, ఫెర్టిలిటీ అలాంటివి వస్తా ఉంటాయి. సో, అలాంటప్పుడు అంటే ఏందంటే ఓవర్ థింకింగు, ప్రెషరు, వర్క్ ఇష్యూసు, ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ మైండ్‌లోకెళ్ళడం వల్ల వాళ్ళ బాడీ హ్మ్. అనేది సపోర్ట్ జేయదు వాళ్ళకి. అవును. దానివల్ల అనేక సమస్యలు ఎదుర్కోవాల్సొస్తది. సో, అందుకని చిన్న చిన్న టిప్స్ మార్నింగ్ లేవగానే ఒక కానీ వెజిటబుల్ జ్యూస్ తల్లిదండ్రులు చూసుకోవాలి. ఆ! అంటే మార్నింగ్ లేవగానే పిల్లలకి ఈ ఫుడ్ ఇవ్వాలి హ్మ్. కంపల్సరీ. ఎందుకంటే బయట ఫుడ్ ఒకవేళ వాళ్ళు అడిగినా గాని ఆ! అవాయిడ్ అవాయిడ్ జేసి చేసేసి ఇది ఫుడ్ తినాలి అని ఆ! తల్లిదండ్రులు చెప్తే వాళ్ళకి కొంచెం ఇది ఉంటది. అవును. అంటే పిల్లలకి మనం నేర్పియాలి. ఇలా హ్మ్. ఇది మంచి, ఇది చెడు అంటే వాళ్ళు నేర్చుకుంటారు గదా! సో, హ్మ్. అందుకని వాళ్ళకి నేర్పియడం వల్ల వాళ్ళేం జేస్తారు, వాళ్ళు ఇది అదే తింటే ఇది దారిలో ప్రాబ్లమ్ వస్తది మీకు అని హ్మ్. అంటే వాళ్ళు గూడా మార్చుకోవడానికి హ్మ్. ట్రై చేస్తా ఉంటారు. సో, అలాంటి ఫుడ్ ఎప్పుడు మనకి నాన్ వెజ్ తినాలనుకుంటే తినొచ్చు. కానీ మోతాదులో తీసుకుంటే సరిపోతది. మన బాడీకి ఎంత ఓకే. గావాలని. సెల్ రేడియేషన్ అంటే ఇప్పుడు జనరేషన్‌లో ఎక్కువ అవే గదా యూజ్ చేస్తున్నారు. దానివల్ల ప్రాబ్లమ్స్ హ్మ్. అంటే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో ఏంటిదంటే 99 పీపుల్స్ అనేది హ్మ్. ఎలక్ట్రిక్ డివైస్ మీదే కూర్చుంటున్నారు. చాలా. అంటే చిన్న పిల్లలు మొదలుకొని సర్టెన్ ఏజ్ ఉన్న ప్రతి ఒక్కరు హ్మ్. పెద్దవాళ్ళతో సహా ఎలక్ట్రిక్ డివైస్ మీదే కూర్చొని ఉంటున్నారనమాట. దానివల్ల ఏంది అనంటే మన రేడియేషన్ అనేది రిలీజ్ అయితది కదా! ఎలక్ట్రిక్ డివైస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ల్యాప్‌టాప్ ఇంకా వర్క్ చేసేవాళ్ళు అంటే అవును. ఈ 99 పీపుల్స్ అనేది ఎలక్ట్రిక్ డివైస్ మీద కూర్చోవడం వల్ల, దానివల్ల రెడ్యూస్ అయితా ఉంటదనమాట. సెల్స్ అనేది రెడ్యూస్ అయిపోయి, అది మన బాడీకి ఎఫెక్ట్ ఎఫెక్ట్ అయిపోతా అయితది. ఉంటది. హ్మ్. చాలామంది హైస్‌కి ఎఫెక్ట్ ఐస్ అయితది. ప్రాబ్లమ్ అయితే చాలా ఆ! అయితుంది. టీవీ చూడడం ఎక్కువ. టీవీ చూడడం ఎక్కువ, ఫోన్స్. కెరటన్ తగ్గిందని, ఇంకా పిల్లలకైతే స్పెట్స్ అని, ఇలాంటివి మనం యూజ్ చేస్తా ఉంటాం. అంటే హెయిర్ ఎక్కువ ఊడిపోతుంది. హ్మ్. అంటే ఈ డివైస్ వల్ల ఏమైతుంది రేడియేషన్ అనేది విడుదల అయితా ఉంటది. అది మన బాడీకి రిఫ్లెక్ట్ అవ్వడం వల్ల
మన బాడీ అనేది తట్టుకోలేదు గదా! అవును. ఇప్పుడు చాలా మటికి సెల్స్ అంటే మన బాడీలో ఫస్ట్ ఇక్కడ ఏమంటారు మెదడుకి ముందు ఒకటి పొరలాగా ఉంటదనమాట. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ లెక్క. ఓకే. అదేం జేస్తది మనం ఎక్కువ చేతులు ఇలా ఇలా పెట్టుకొని ఫోన్స్ యూజ్ జేయడం వల్ల అదేం జేస్తది పొర అనేది పల్చనయిపోతదనమాట. పల్చనయిపోయడం వల్ల ఏం జైతది అది మన మెదడుకి పనిజేస్తా అంటే బ్రెయిన్ ట్యూమర్ గానీ ఇలాంటి అంటే మనకి అంటే చిన్న వయసులోనే హెల్త్ ఇష్యూస్ బ్రెయిన్‌కి సంబంధించినయి అన్నిటియి మనము ఫేస్ ఫేస్ చేయాల్సొస్తది. జేస్తా ఉంటాము. ఇంకా చెవుల దగ్గర ఫోన్ బెట్టుకోవడం వల్ల కూడా హ్మ్. మనకి వినికిడి అనేది విని కోల్పోతాం. హ్మ్. రేడియేషన్ ఎక్కువ రిలీజ్ అయితా ఉంటది. అది మన బాడీకి మొత్తం ఎఫెక్ట్ చూపిస్తది. అవును. అందుకనే చిన్న పిల్లలకి ఫోన్స్ అవాయిడ్ జేయాలంటాం. పెద్దవాళ్ళం గూడా మనమే చెప్తాము. మనమే మనమే యూజ్ జేస్తా అంటాము. మనము కొంచెం ఫోన్ అంటే అవాయిడ్ ఇప్పుడున్న జేస్తే జనరేషన్‌లో ఫోన్ లేనిదైతే ఏ పని ఒక్క గాదు. పర్సన్ లేరు. సో, దానికి మనం ఏం జేయాలంటే ఫోన్స్ దూరం బెట్టుకొని మాట్లాడాలి. మళ్ళీ ఎలక్ట్రిక్ డివైస్ గూడా కొంచెం దూరం బెట్టుకొని, మన జాగ్రత్తలో మనం హ్మ్. ఉంటే మన హెల్త్‌ని మనం కాపాడుకోవచ్చు. నైట్ పడుకునే ముందు అంటే సరైన సమయానికి పడుకోక, నిద్ర లేక పబ్లిక్ ఇట్లా ఉంటారు గదా! ప్రాబ్లమ్స్ ఒస్తుంటాయి. అవును. కంపల్సరీగా ఇన్ని అవర్స్ పడుకోవాలి. నైట్ పడుకునే ముందు ఏమన్నా ఫుడ్ తీసుకోవాలా? ఏమన్నా హెల్త్ ఏదైనా టిప్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే ఇప్పుడు 99 పీపుల్స్ నిద్రలేమి సమస్యలతోటే ఉంటున్నారండి. చాలా. చాలామంది ఇంకా నేను 2:00కి పడుకున్నా. అరే! నేను హ్మ్. 4:00కి పడుకున్నాను. మళ్ళీ ఎర్లీ మార్నింగే లేసి మళ్ళీ ఆఫీస్‌కొస్తారు. అంటే నేను ఈ టైంకి పడుకున్నా, నేను ఆ టైంకి పడుకున్నా అని అంటారు. కానీ ఆ నిద్ర అనేది మస్ట్ అండి ఇంపార్టెంట్. ఈ నిద్ర ఇవి చాలామంది నిపుణులు ఏం చెప్పారు అనంటే, ఈ నిద్ర ఉంటే డైటు, ఫిట్‌నెస్సు ఇంకేంటిది బాడీ కంటెంట్ అన్నది ఏం అవసరం లేదు. మనం ప్రశాంతంగా నిద్రపోతే మనకి హెల్త్ అనేది ఆటోమేటిక్‌గా సెట్ అయితది అని నిపుణులు చెప్తున్నారనమాట మనకి. ఈ ఓకే. డైట్ గూడా అవసరం లేదంట మనకి. ఓకే. ఎందుకు అనంటే దీనివల్ల ఏంటిదంటే మన బ్రెయిన్‌లో చిన్న చిన్న సెల్స్ ఉంటాయన్నమాట. సైబ్రోఫైనైన్స్ అనే సెల్స్ ఉంటాయన్నమాట. ఆ సెల్స్ చిన్న చిన్నగా అంటే మనం పడుకునేటప్పుడు ఆ సెల్స్ అనేది చిన్న చిన్నగా అయిపోయి వాటి మధ్యలో గ్యాప్ ఏర్పడి దాంట్లో నుంచి ఒక ఫ్లూయిడ్ రిలీజ్ అయితదంట. ఆ హుహు. రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తాం మనం అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ అంటే పడుకునే వరకి మనము ఎంత వర్క్ చేసాం, ప్రెషర్ ఎంత తీసుకున్నాం మైండ్‌కి అనేది అదంతా ఎరైజ్ చేస్తదంట. అంటే చెత్తంతా ఓకే. తీసేస్తది. ఓకే. తీసేసేసరికి మనం మొత్తం మన బ్రెయిన్ అనేది క్లీనప్ అయ్యేసరికి ఎర్లీ మార్నింగ్ లేసేసరికి మనం ఫ్రెష్‌గా ఏ ఆలోచన లేకుండా ఉంటాం. హ్మ్. సో, అందుకని మనం ఏం అది హార్మోన్స్ 12:00కి అలాంటి హార్మోన్స్ అనేది రిలీజ్ అవుతా ఉంటాయి. హ్మ్. ఆ టైంలో మనం పడుకోకుండా ఉంటే అవి హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వవు గదా! అవును. అవ్వకపోయేసరికి అవి ఇంకా పెద్ద పెద్దగా సెల్స్ అనేటివి చిన్నగా అవ్వకుండా పెద్దగా అయిపోయి మొత్తం మన మైండ్‌ని డిస్ట్రాక్ట్ చేస్తా ఉంటదనమాట. ఓకే. అలా చేయడం వల్ల మన బాడీకి ఎఫెక్టే గదా! ఇంకా బ్రెయిను, ప్రెషరు, స్ట్రెస్సు హ్మ్. ఇప్పుడు ఇట్లా నిద్ర లేని సమస్యలు ఉన్న వాళ్ళకైతే కోపము చిన్న చిన్న వాటికి గూడా కోపం కోపం రైజ్ చేస్తా ఉంటారు. విసుక్కుంటారు. హ్మ్. ఎందుకు ఇట్లా అన్నారు? అంటే అక్కడ కోపపడాల్సిన అవసరం ఉండదు. బట్ నిద్ర వాళ్ళకి లేక సరిగ్గా సరిగ్గా నిద్ర లేక ప్రెషర్ ఎక్కువైపోతా ఉంటది. ఎందుకంటే మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ముందు ఉన్నామనుకో, మన ల్యాప్‌టాప్ అనేది హ్యాంగ్ ఓవర్ అయిందంటే మనం ఏం చేస్తాం ఆటోమేటిక్‌గా ఎరైజ్ చేస్తా ఉంటాం. ఏమేం హ్మ్. ఫైల్స్ ఉన్నాయి, ఏం డేటా క్లియర్ చేయాలని మనం క్లియర్ చేస్తాం. ఆటోమేటిక్‌గా మన ఫోన్ కూడా ఫార్మాట్ చేస్తాం. అంటే ఫాస్ట్‌గా మూవ్ అవ్వడానికి. సో, ఈ నిద్ర వల్ల ఏంది అనంటే మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క ఆహ్, ప్రెషర్‌ని అనేది ఓన్లీ మైండే గదా తీసుకునేది. సో, అవును. అదేం చేస్తది ఈ సెబ్రో అనే ఫైనాన్స్ ఫ్లూరా అనే హార్మోన్ ఏం చేస్తదంటే దాన్ని ఎరైజ్ చేస్తా ఉంటదనమాట. హ్మ్. క్లీనప్ చేస్తది మొత్తం. హ్మ్. క్లీనప్ చేయడం వల్ల మనకి ఇప్పుడు ఫోన్ గాక ఎలా క్లీన్ అయితదో మన మైండ్ గూడా అంత ఫ్రెష్‌గా అయిపోతది. సో, అందుకనే ప్రతి ఒక్కరు మంచిగా నిద్రపోవడానికి ట్రై జేయాలి. అంటే 10 లోపు పడుకునేటట్టు ప్లాన్ జేసుకోవాలి. ప్లాన్ జేసుకుంటే మనం ఆటోమేటిక్‌గా మనము అది రొటీన్ అంటే వన్ సైడ్ ఒకటేసారి పండుకోవాలంటే పండుకోలేము. అవును. దాన్ని మనము ఫుడ్ గానీ, ఇంకా అంటే మనం డిజైన్ జేసుకోవాలి. మన హెల్త్‌కి సంబంధించి మనం డిజైన్ జేసుకుంటేనే మనం హ్మ్. ముందుకనేది ఎళ్తా ఉంటామనమాట. ఓకే. సో, అంటే అట్లా అని అలా డిజైన్ జేయడం వల్ల మనకు హెల్త్ ఇష్యూస్ అనేది కంట్రోల్ అవుతూ ఉంటాయన్నమాట.
నైట్ దీన్ పడుకునే ముందు కొన్ని ఆ! పాలు తాగి ఆ! పడుకుంటే కూడా పాలు తాగి కొంచెం హెల్త్‌కి ఇంకొక విషయం ఏందంటే ప్రాబ్లమ్స్. బేసిక్‌గా చాలా మందికి తెలియనిదేంది అనంటే పడుకునే ముందు ఫోన్స్ చూస్తా ఉంటారనమాట. ఆ ఫోన్స్ చూడడం వల్ల ఏందంటే నిద్ర. బ్లూ లైట్ అనేది మన కళ్ళకి రిఫ్లెక్ట్ అయితా ఉంటది. అదేం చేస్తది హార్మోన్ ఏమనుకుంటదంటే ఓకే. ఆ బ్లూ లైట్ అనేది మన మార్నింగ్ సన్‌లైట్‌లో గూడా మనకుంటదనమాట. అప్పుడు బాడీ ఏమనుకుంటది ఓకే. ఇది నైట్ కాదు డే మార్నింగే అనుకోని. అయింది. సో, అందుకని మనం పడుకోవద్దని మన హార్మోన్స్ అనేటివి అలా అనుకుంటాయన్నమాట. హ్మ్. సో, అందుకని ఆ కాలంలో మన పూర్వకాలంలో మన నానమ్మలు, తాతయ్యలైతే వెలుతురున్నప్పుడే ఫుడ్ తినడము, అప్పుడు ఓన్లీ ఒక సన్‌లైట్, మూన్‌లైట్ తప్ప ఏమీ ఉండకపోయేది. అవును. సో, వాళ్ళు ప్రశాంతంగా ఆ టైంలోనే వండుకొని తినడం, ప్రశాంతంగా పడుకోవడం. ఎందుకంటే మార్నింగ్ మొత్తం మూవ్‌మెంట్ అయితూ ఉంటది వాళ్ళ బాడీ. హ్మ్. కష్టపడి వచ్చేసి తినేసి ప్రశాంతంగా పడుకుంటారు. అందుకే వాళ్ళు హెల్తీగా ఉన్నారు. మనకున్న ఈ జనరేషన్‌లో మన బాడీ మూవ్‌మెంట్ జరగదు. ఇంకా మనము మూవ్‌మెంట్ జెయ్యము. అలానే వచ్చినమంటే కూర్చుంటాము. హెల్తీ ఫుడ్ తీసుకోము. స్టైల్ మార్చము. ప్రతి టైంకి ఇరిటేషన్, కోపం, ప్రెషర్, వర్క్ అలా తీసుకోవడం వల్ల మళ్ళీ ఇంకా ఈవెన్ టైమ్ మనం నైట్‌లో ఎళ్ళుకునే స్లీప్ టైమ్‌లో గూడా మనం ఫోన్ యూజ్ చేస్తా ఉంటాం. ఓహ్! అదేం చేస్తది ఆ బ్లూ లైట్ అనేది మనకు పడగానే ఓకే. ఇది డే టైమే మనం పడుకోవద్దు అనని అది రిఫ్లెక్ట్ జేయడం వల్ల మనము పడుకోకుండా అలానే ఉండిపోతాం. అందుకని మనకి నిద్ర లేని సమస్యలు వస్తూ ఉంటాయి. సో, హ్మ్. మొబైల్స్, ల్యాప్‌టాప్ కొంతమందైతే ఇంకా టీవీ జూసి 1:00 వరకి ఓటీటీ అని అలా చూసి పడుకుంటారు. సో, అలాంటియి కొంచెం అవాయిడ్ జేస్తే పర్ఫెక్ట్‌గా అనేది మనకి నిద్ర అనేది వస్తది. అలా ఓకే. డిజైన్ జేసుకొని పడుకుంటే మనకి హెల్త్ ఇష్యూస్ అనేటియి రాకుండా ఉంటది. ఈ చిన్న చిన్న టిప్స్ మనం యూజ్ చేస్తే ఫుడ్, నిద్ర ఇంకా ఎర్లీ మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు చిన్న చిన్న టిప్స్ యూజ్ చేస్తే మన హెల్త్ అనేది మన కంట్రోల్‌లో ఉంటది. మనం హాస్పిటల్‌కి వెళ్ళకుండా ఇంట్లోనే. ఉంటాము. ఇంట్లోనే ఆరోగ్యంగా ఉంటాం. హ్మ్. దీని ద్వారా నేను చెప్పేదేంది అనంటే చిన్న చిన్న బేసిక్ టిప్స్ అనేది మనం యూజ్ చేస్తూ ఆరోగ్యంగా ఉంటూ ప్రతి ఒక్కరిని ఆరోగ్యంగా ఉంచాలనేదే ఈ కాన్సెప్ట్ అండి. థ్యాంక్ యూ అమ్మగారు. ఇప్పటివరకు మీరు చెప్పిన ఈ టిప్స్ అన్నీ ప్రజలు పాటించాలని నేను కోరుకుంటున్నాను. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఇలాంటివి మళ్ళీ ముందుకు ఇంకా చెప్పాలని కోరుకుంటున్నామండి. థాంక్ యూ థ్యాంక్ అండి. యూ అండి.